దేవుని ప్రియమైన వారులారా, బాప్తిస్మం పొందిన వారు ఎలా ఉండాలి, ఏం చేయాలి? చాలా విషయాలు ఉన్నాయి. రక్షణలో ఎదగాలి, రక్షణను ప్రచురం చేయాలి. నీ దీపాన్ని వెలిగించుకుని ఇంకా దీపాలు వెలిగించాలి. నీ ఆత్మ రక్షించుకున్నావు, ఇంకా ఆత్మను రక్షించుకోవాలి. నువ్వు ఒక్కదానివే తింటావా? నీకు కలిగింది నువ్వు ఒక్కదానివే తింటావా? అందరికీ పెట్టాలని చూస్తావు కదా. అలాగే నీకు కలిగినది ఈ రక్షణ అందరికీ తెలియచేయాలి. స్తోత్రం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం, 61:10, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమార్ని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. రక్షణ ఎలాగ ధరింపజేసాడటండి? పెండ్లి కుమారుడు పెండ్లి వస్త్రం పాగా ధరించుకున్న రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్నటువంటి పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణను అలంకరింపజేశాడు, రక్షణను ధరింపజేశాడు. నీతి అనే పైబట్ట కూడా వేసి ఓ పెళ్లి కొడుకులా ఓ పెళ్లి కూతురులా చేశాడు. అమ్మోయ్, పెళ్ళైన వాళ్ళు ఒకసారి పెళ్ళి జ్ఞాపకం చేసుకోండి. ఆ ఫోటోలు, ఆ దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఓకేనా? అప్పుడు బాగా అలంకరించుకున్నావు కదా, బాగా సిద్ధపడ్డావు కదా. అప్పుడంటే బ్యూటీ క్లినిక్లు, ఈ ఫేస్ ప్యాక్లు అవేమి లేవు కదా. ఇప్పుడైతే ఇవన్నీ వచ్చేసాయి. వీడియో తీసేవాళ్ళే అంటున్నారు బ్యూటీ క్లినిక్లను తీసుకురావాలి, ఫేస్ ప్యాక్లు చేయాలి అని. స్తోత్రం కలుగును గాక. మంచి బట్టలు రాజమండ్రిలో కొనాలా, విజయవాడలో కొనాలా, ఎక్కడ కొనాలి, ఎన్నో ఆలోచనలు. మంచి వాటన్నిటిలో సెలెక్ట్ చేసుకుని చక్కగా పెండ్లికి సిద్ధపడతాం. పెండ్లి కొడుకు, పెండ్లి కుమారుడు బట్టల విషయంలో ప్రత్యేకత చూపుతారు కదా. మరి అలా పెండ్లి వస్త్రాలు ధరించుకుని పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడి వలె, ఆభరణాలు ధరించుకున్న పెండ్లి కుమార్తె వలె దేవుడు మనకి రక్షణను ధరింపచేశాడు. హల్లెలూయా. రక్షణ. చూడండి, చాలామంది పెళ్లి వస్త్రం ఇంకా దాచుకుంటారు, పెళ్లి ఆభరణాలు దాచుకుంటారు గుర్తుగా. పెళ్లి ఫోటోలు, పెళ్లి వీడియోలు, ఆ దినం జరిగిన సంఘటనలన్నీ గుర్తు పెట్టుకుని దాచుకుంటారు, మెమోరీ. అలాగే దేవుడు ఇంత అద్భుతమైన రక్షణ మనకి దయచేశాడు. తర్వాత మరి ఈ రక్షణ ఇంత పెండ్లి కుమారుడు ధరించుకున్న ఆభరణాల వలె, వస్త్రాల వలె ఉన్నాయి. ఇంకా రక్షణ ఎలాగుందంటే, కీర్తన యెషయా 62 మొదటి వచనం, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు. చెప్పండి, రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు నేను ఊరుకోనంటున్నాడు దేవుడు. అమ్మా, నీవు పొందిన రక్షణ కొంచెం కింద, మంచం కింద, పాత్ర కింద పెట్టడానికి కాదు. ఎక్కడుందంటండి దీపం? ఎక్కడుంది? దీపస్తంభం మీద ఉండాల్సినటువంటి దీపం ఎక్కడుంది? కొంచెం అంటే బిజినెస్, వ్యాపారం, లేకపోతే ఉద్యోగం, ఏదో జీవనోపాధి అక్కడ పెట్టేసి వెలుగు రాకుండా చేసేస్తున్నారు. ఎప్పుడు చూసిన వ్యాపారం, వ్యవసాయం, జీవనోపాధి పని, చేతి పని, కూలి పని, ఏదో పని. మొత్తానికి మంచం అంటే నిద్ర, సుఖము, సోమరితనం, వీటి వల్ల దీపం ఆరిపోతుంది. పాత్ర కింద పెట్టేస్తారంటే కొంతమంది. పాత్ర అంటే వండుకోవడం, వార్చుకోవడం, కడుక్కోవడం, మరలా వండుకోవడం, మరలా కడుక్కోవడం, మరలా ఇదే సరిపోతుంది. దీపం సంగతి ఏంటి? అక్కడే పెట్టేశారు, ఖాళీ అవ్వట్లేదండి.
కాబట్టి దీపము మంచం కింద కొంచెం కింద పాత్ర కింద పెట్టగా దీపస్తంభం మీద పెట్టి ఊరంతరికి పట్టణమంతటికి వెలిగించినట్లుగా నీ దీపాలు బుద్ధిగల కన్యకల వలె వెలుగుతూ ఉండాలి. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకొని మీ దీపం వెలుగుతుందా ఆరిపోతుందా? ప్రత్యక్షపు గుడారములోని 7 దీపములు కూడా వెలుగుతూ ఉండాలి. 7 దీపాలు అనగా 7 సంపూర్ణ సంఖ్య. సంపూర్ణంగా పరిపూర్ణంగా క్రైస్తవుడు వెలగాలి, ప్రకాశించాలి. నీ వెలుగు రక్షణ లేని వాడికి తెలియాలి, గ్రహించాలి ఇతని దగ్గర వెలుగు ఉందని. లోకమంతా చీకటి అయిపోయింది, కరెంటు వెళ్ళిపోయింది. ఎక్కడ వెలుతురుందో అక్కడికి వెళ్తాం మనం కదా. ఎక్కడ లైట్ ఉందో, ఎక్కడ టార్చ్ ఉందో, ఎక్కడ నిప్పు ఉందో, ఎక్కడ వెలుతురుందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. లోకం చీకట్లో ఉంది, నీ దగ్గర వెలుగుందని ప్రజలు గ్రహించాలి. నేనే వెలుగు అన్నాడు యేసయ్య. అంతేకాదు నీవు కూడా లోకానికి వెలుగై ఉన్నావని ప్రభు చెప్పాడు. కాబట్టి రక్షణ దీపం వలె వెలగాలి, ప్రకాశించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మరి పేతురు పత్రికలు మనం చూసినట్లయితే మీరు రక్షణలో ఎదుగునట్లుగా పాలను అపేక్షించుడి అంటాడు. రక్షణలో ఎదుగునట్లుగా పాలను అపేక్షించుడి. ఏంటి పాలు? దేవుని యొక్క వాక్యం అనే పాలు. పాల వంటి వాక్యము తేనె కంటే మధురాము. ఆ పాల వంటి వాక్యము తేనె కంటే మధురాము. వెండి బంగారముల వెలయంత అయినాను, వెండి బంగారముల వెలయంత అయినాను, తులతూగవు నీ వాక్యముతో. ఆ తులతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికెను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అసూయ సమస్త దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగునట్లు ఆ పాలను అపేక్షించుడి. పాలు దేవుని వాక్యమునకు సాదృశ్యము. పాలు పిల్లలకి అవసరం, పాలు పెద్దవారికి అవసరం, పాలు పేషెంట్లకి అవసరం. దేవునికి స్తోత్రం. పాలు ఎముకలకు బలం. కాబట్టి ఈ వాక్యం అనే పాలు అందరికీ అవసరం. నువ్వు రక్షణలో ఎదగాలంటే వాక్యం అనే పాలు రోజు తాగాలి. రోజు గ్లాసుడు స్వచ్ఛమైన పాలు తాగేవాడు ఎదుగుదల బాగుంటుంది, ఎముకల పుష్టి బాగుంటుంది. అర్థమైందా? స్వచ్ఛమైన పాలు దొరికితే కనుక ఒక్క గ్లాసుడు రోజు తాగితే చాలా ఆరోగ్యం. అలాగే దేవుని యొక్క వాక్యం మరి ఇంకెంత ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇంకా ఎంత శక్తిని బలాన్ని ఇస్తుంది ఆలోచన చేయండి. అంచేత దేవుని ప్రియమైన వాళ్ళారా, రక్షణలో ఎదగండి. రక్షణను పెండ్లి వస్త్రం వలె ధరించుకోండి. రక్షణ విషయంలో ఎదగండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు రక్షణను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము పొందినవారు చేయకూడదు, పొందని వారు చేయకూడదు. పొందని వారు ఇక నిర్లక్ష్యం చేయక త్వరలో ఆసక్తి చూపాలి. పొందినవారు, బాప్తిసం పొందేసిన వారు నాకేంట్లే బాప్తిసం పొందేశాను అని నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా నువ్వెంతో ఈ లోకమునకై వేరై రక్షణ పొందండి అన్నాడు. బాప్తిసం పొందేశారు ఆల్రెడీ, వాళ్ళు బాప్తిసం పొందేశారు ఆల్రెడీ. కానీ మళ్ళీ ఏమంటున్నాడు పౌలు గారు? ఈ లోకమునకు వేరై రక్షణ పొందండి. అంటే బాప్తిసం పొందినవాడు లోకంలో కలిసిపోతే రక్షణ పొందినట్టు కాదు, లోకానికి వేరుగా ఉంటేనే రక్షణ పొందినట్టు. ఓకేనా? లోకానికి వేరుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణ
మనం నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుందుము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? గొప్ప రక్షణ, కొనలేని ఖరీదైన విలువైన ఎక్కడ ఏ చోట దొరకని గొప్ప రక్షణ ఫ్రీగా దేవుడు మనకిచ్చాడు. బాప్తిస్మం పొందడానికి ఆలస్యం చేయకూడదు. గ్రహింపు నీకు ఎప్పుడు వస్తుందో, యేసు దేవుడని గ్రహింపు ఎప్పుడు వస్తుందో అప్పుడు బాప్తిస్మం పొందు. ఫలానా అయ్యగారి దగ్గర తీసుకుంటానండి, ఫలానా చర్చిలో తీసుకుంటానండి, ఫలానా ఊర్లో తీసుకుంటానండి, లేకపోతే యోర్దాను నదిలోకి వెళ్ళి తీసుకుంటానండి, లేకపోతే గోదావరి నదిలో తీసుకుంటానండి. అది ఏమీ అక్కర్లేదు. నీళ్ళుంటే చాలు, నీళ్ళుంటే చాలు. బాప్తిస్మం ఇచ్చే సేవకుడు ఉంటే చాలు. సిద్ధ మనసు నీకుంటే సరిపోద్ది. హల్లెలూయా. నాకు ఫ్యామిలీ తెలుసు. ఏమండి, మా చర్చికే వస్తారు, ఒక్కరు కూడా ఇక్కడ బాప్తిస్మం పొందలేదు. వాళ్ళకి కావాల్సింది మిషనే. వాళ్ళకేంటి? మిషనే, ఒక మిషను. అంతేకాని బాప్తిస్మం కాదు వాళ్ళకి కావాల్సింది, మిషన్ అంతే. అది కూడా పెళ్ళిళ్ళకి, అది కూడా పెళ్ళిళ్ళకి. మరి ఆ బాప్తిస్మం ప్రభు అంగీకరిస్తాడో లేదో నాకైతే తెలియదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14-15 వచనాల్లో అప్పుడు లుదియయును దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె యొక్క హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఒక సముద్ర ఒడ్డున వాక్యం చెప్తున్నాడు. ఈ లుదియా అనే అమ్మే ఒక ఓదా రంగు పొడు అమ్మే తుయతైరా పట్టణస్థురాలు. తుయతైరా సంఘం ఈమె ద్వారానే కట్టబడ్డాది. తుయతైరా పట్టణస్థురాలు. ఇక్కడ ఎవరో వాక్యం చెప్తున్నారు ఏంటో అని అలా వెళ్ళి వాక్యం వింటుండగా ఆమె హృదయం మారింది. ఆమెయు ఆమె ఇంటి వారు కూడా రక్షించబడ్డారు. సాధారణంగా మనం బైబిల్లో చూస్తే ఎవరైనా రక్షణ పొందారంటే టోటల్ ఇంటి వారితో సహితం రక్షణ పొందారు. మనమైతే సింగిల్గా ఏమండి ఆయన ఎప్పుడు మారుతాడో, ఏమండి ఆడు ఎప్పుడు మారుతాడో. కుటుంబ సమేతంగా రక్షణ అనేది లేదు. రక్షణ వాడలోకి నోవహు కుటుంబం అంతా వెళ్ళారు. రహాబు కుటుంబం అంతా రక్షించబడ్డారు. కొర్నేలి కుటుంబం అంతా, ఫిలిప్పు కుటుంబం అంతా, యెహోషువ కుటుంబం అంతా, ఇలాగ కుటుంబాలుగా రక్షింపబడిన వారున్నారు. ఈరోజు నీ వాక్యం వింటున్నా నీవు, నీ కుటుంబం అంతా రక్షించబడ్డాదా లేదా ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. రక్షణ లేకపోతే ఎలా ఉండాలో తెలుసా? మీ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? మొన్న మా తమ్ముడు సిక్ అయ్యాడు, ఎంత కలవరం వచ్చింది. అలాగే రక్షణ లేకపోతే ఎవరైనా ఒక పేషెంట్ మీ ఇంట్లో ఉన్నట్టు, బెడ్ పేషెంట్ ఉన్నట్టే లెక్క. చావు పడకల మీద, మరణ పడకల మీద ఉన్నట్టే లెక్క. ఎవరైనా మీ ఇంట్లో రక్షణ లేకపోతే, బ్రతికియుండి వారు చచ్చిన స్థితిలో ఉన్నారని గ్రహించి త్వరలో వారు బాప్తిస్మం అనుభవానికి వచ్చేలా ప్రయత్నము చేయవలసిందిగా మనం చేస్తున్నాం. వెంటనే ఈ లుదియా వాక్యం అప్పుడే వింది, అప్పుడే వింది. ఆ కాలంలో వెంటనే గ్రహించి బాప్తిస్మం పొందేవాళ్ళు. ఇప్పుడు బొండి హృదయాలు అయిపోయినాయి, బండ హృదయాలు అయిపోయినాయి, రాతి హృదయాలు అయిపోయినాయి, కఠిన హృదయాలు అయిపోయినాయి, మార్పు లేని హృదయాలు అయిపోయినాయి, చీకటి హృదయాలు అయిపోయాయి. అర్థమైందా? దేవునికి అనుకూలంగా మనుషులు మారట్లా, దేవునికి అనుకూలంగా కాదు. వీళ్ళకి అనుకూలమైనప్పుడు దేవుణ్ణి ఇప్పుడు ఇచ్చే ప్రభువా, ఇప్పుడు రెడీగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యం 16:33. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. హల్లెలూయా. పేతురు యోహాను జైల్లో ఉన్నారు.
వాళ్ళు ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు. జైల్లో ఉన్నవాడు ఎలాగుంటాడండి అసలే? అయ్యో, నేను జైల్లో ఉన్నాను, మా ఆవిడ ఎలాగుంది, మా బిడ్డలు ఎలాగున్నారు, అనవసరంగా ఇక్కడికి వచ్చిన బెక్కు ముఖం పెట్టుకుని ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటారు కదా. వీళ్ళైతే హ్యాపీగాను, సంతోషంగాను, ఆనందంగాను పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ ఉన్నారు. భూకంపం వచ్చింది, జైలు ఊగిపోయింది, చెరసలు ఊగిపోయింది, సంఖ్యలు ఊడిపోయింది. వీళ్ళు వెళ్ళిపోతారేమని అనుకున్నారు, వెళ్ళలేదు. వీళ్ళ యథార్థతను చూసి, వీళ్ళ ఆరాధన చూసి అక్కడ అయ్యా నేను రక్షణ పొందాలి, హల్లెలూయా. వెంటనే ఆ రాత్రి అతని ఇంటివారు కూడా, అతని ఇంటివారు, ఆ ఇంటోళ్ళకి ఏం తెలుసు, చెప్పుంటాడు, రేయ్ వీళ్ళు నమ్మిన దేవుడు, వీళ్ళు ఆరాధించే దేవుడు చాలా గొప్పలు, వీళ్ళు చాలా భయభక్తులు కలిగి జైల్లో కూడా గొప్ప ఆరాధన చేస్తున్నారు. భూకంపం వచ్చేసింది, జైలు అంతా ఊగిపోయింది, సంఖ్యలు ఊడిపోయాయి. వీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, రండి మన అందరం బాప్తీసం పొందాం అని చెప్పినప్పుడు ఇంటోళ్ళు కూడా బాప్తీసం పొందారు. అప్పుడు ఇంటి యజమాని చెప్తే వినేవాళ్ళు. ఇప్పుడు వినని తరం, లోబడని తరం కనుక జైలు అధికారి ఇల్లంతా కూడా చక్కగా రక్షించబడిపోయింది. స్తోత్రం కలుగునుగాక. వెంటనే ఏమండి, మనం కొన్ని వందల వేల సార్లు గుళ్ళోకి వెళ్తాం, ఒక వందల వేల సార్లు వాక్యాలు చదువుతాం, వింటాం, ఎన్నో చేస్తాం, కానీ ఈ రక్షణ అనుభవానికి రాం. ఇక్కడ నేను చెప్పిన లిస్ట్ అంతా కూడా వెంటనే బాప్తీసం పొందిన వారు. హల్లెలూయా, అది కరెక్ట్. వెంటనే బాప్తీసం పొందినవారు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూసినట్లయితే, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు అని అందును, అనగా యేసునందు విశ్వాసం ఉంచువనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మిచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ఆ ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీలు బాప్తిస్మం పొందారు ఆల్రెడీ. ఎఫెసీలు బాప్తిస్మం పొందారు ఆల్రెడీ. కానీ ఇక్కడ పౌలు పేతురు యోహాను వీళ్ళు అడుగుతారు, అబ్బాయి మీరు పరిశుద్ధాత్మ పొందారా అని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ అసలు పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతే మాకు తెలియదు. అరే మరి బాప్తిస్మం ఎలా పొందారు అబ్బాయి మీరు? యోహాను బాప్తీసం, యోహాను ఏది ఇస్తున్నాడంటే మేము కూడా వెళ్ళిపోయి నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా వెళ్ళిపోయి మునిగి వచ్చేసాం. చాలామందికి ఇలాగే ఉంటుంది, అవగాహన ఉండదు, ఆలోచన ఉండదు. వాళ్ళు దిగేస్తున్నారని వీళ్ళు దిగేస్తారు, వాళ్ళు మునిగేస్తున్నారని వీళ్ళు మునిగేస్తారు. అర్థమైందా? వాళ్ళు దిగేశారు, అవి అబ్బాయి వీళ్ళందరూ దిగేశారు, నేనే దిగలేదు, వీళ్ళందరూ మునిగేశారు, నేనే మునగలేదు, వీళ్ళందరూ తీసేసుకున్నారు, నేనే తీసుకోలేదు అని ఆ రకంగా తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలా అందరూ తీసుకుంటున్నారని వీళ్ళు తీసేసుకున్నారు. ఎలా పొందారు రబ్బా మీరు బాప్తిస్మం అంటే యోహాను బట్టి అన్నాడు. యోహాను కూడా కరెక్ట్గా అని చెప్పాడు, సర్పసంతానమా, మారు మనసు లేని వాళ్ళారా, గొడ్లు వేరున చెట్లు వేరున ఉంచబడ్డది, మారు మనసు తగిన ఫలాలు ఫలించి బాప్తిసం పొందని ఆయన కరెక్ట్గా చెప్పారు. వీళ్ళ అవగాహన కరెక్ట్గా లేదు, ఏదో అందరు దిగేస్తున్నారని వీళ్ళు దిగేశారు అంతే. మారు మనసు లేకుండా బాప్తిసం పొందేశారు. అప్పుడు మరలా ఈ పౌలు వీరికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. వింటున్నారా? కరెక్ట్ బాప్తిస్మం కాకపోతే, మారు మనసుకు తగిన బాప్తిస్మం మీరు పొందకపోతే, పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందకపోతే, కన్నీరు కార్చి బాప్తిస్మం పొందకపోతే, ఏమండి పాపాలు ఒప్పుకొని ప్రభు నీ కొరకే మరణించాడని ఏడ్చి ఒప్పుకొని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని రక్షణ అనుభవం నీలో వచ్చిన తర్వాత బాప్తిసం పొందాలి. అది లేకుండా ఏదో పెళ్ళుకో, లేకపోతే చిన్నప్పుడు బాప్తిస్ము, చిలకరింపు బాప్తిస్ము, జెండా కింద బాప్తిస్ము, తెలియని వయసులో బాప్తిస్ము పొందితే కనుక మరలా ఇక్కడ రెండోసారి వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, అలాగే నీవు కూడా తీసుకోవాలి. రైట్ బాప్తిసం తీసుకోవాలి. అర్థమైందా మీకు? అర్థమైందా? చిన్నప్పుడు బాప్తిసం ఇచ్చేస్తారు కొన్ని చోట్ల, చిన్నప్పుడు తెలియకుండా, కొన్ని చోట్ల పెళ్ళికి బాప్తిస్మాలు, కొంతమంది అర్థం కాక అందరూ బాప్తిసం పొందోళ్ళు చెయ్యెత్తేయండి అంటే చెయ్యెత్తేస్తారు. అర్థం కాలేదు వీళ్ళకి, బాప్తిసం పొందాలనుకున్న వాళ్ళు చేస్తుందంటే ఎత్తేస్తారు తప్ప, ఎందుకు బాప్తిసం అనే విషయం తెలియకుండానే బాప్తిసం ఒకవేళ నువ్వు తీసుకున్నట్లయితే నీ పాపాలు ఒప్పుకొని యేసుని కొరకు మరణించాడని గ్రహించి, నిన్ను నరకం తప్పించడానికి ఆయన చాలా యాతనలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పొందాడని గ్రహించి
అవగాహన కలిగి బాప్తీసం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అర్థమైంది కదా? ఇప్పటి వరకు యూదులు పొడవబడి వెంటనే బాప్తీసం పొందారు. నపంసకుడు రథం మీద వెళ్తుండగా వాక్యం విని వెంటనే ఇదిగో నీళ్లు బాప్తీసం ఇవ్వండి అన్నాడు. కొర్నేలి ఆ ఇంటి వారందరూ కూడా వెంటనే అయ్యా బాప్తిస్మం కావాలని వెంటనే బాప్తిస్మం పొందారు. స్తోత్రం. సౌలు, దేవుని స్తోత్రం, సౌలు కూడా బాప్తిస్మము గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చాలా మంది బాప్తిస్మములు ఈనాటి దినాల్లో ఎలా తీసుకుంటున్నారు, ఆనాటి కాలంలో ఎలా తీసుకున్నారో ఒకసారి తెలుసుకుందాం. ఈనాటి దినాల్లో తీసుకునే బాప్తిస్మాలు ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు గుడికొచ్చినా, ఎన్నిసార్లు ప్రార్థనలు చేసినా, ఎంత ఉజ్జీవ కోటాలు ఉపవాస కోటాలు పెట్టినా, ఎంతోమంది దైవజనులు వచ్చి ఆత్మతో బోధించిన మనసును మార్చుకొని బాప్తిస్మాలు పొందట్లేదు. బాప్తిస్మాలు ఎలా పొందుతున్నారు అంటే, ఏదైనా మేలు జరిగితే బాప్తిసం, వాళ్ళు అనుకున్నది జరిగితే బాప్తిసం, వివాహము కుదిరితే బాప్తిస్మం, స్వస్థత కలిగితే బాప్తిసం, మంచాన పడితే దేవుడు నన్ను బాగు చేస్తే బాప్తిసం పొందేస్తారండి. ఇలా బాప్తిస్మము అనేది మారు మనస్సు కొరకు. బాప్తిస్మము ఎవరు పొందాలి? యేసు ప్రభు రక్షకుడని తెలిసి, తాను పాపినని గ్రహించి, యేసు ప్రభు ద్వారా మాత్రమే పరలోక రాజ్య భాగ్యం అని గ్రహించగలిగే వయసు 5 సంవత్సరాల్లో వచ్చిందా? నువ్వు అప్పుడే పొందేవచ్చు. 6వ సంవత్సరంలో వచ్చిందా? అప్పుడైనా పొందవచ్చు. 10వ సంవత్సరంలో అప్పుడు గ్రహింపొచ్చిందా? అప్పుడైనా పొందవచ్చు. ఇంత చిన్న పిల్లకా అని మీరు అనుకోవచ్చు. యేసు ప్రభువు రక్షకుడు నీకు తెలిస్తే ఆ వయసులోనే బాప్తిసం పొందవచ్చు. స్మిత్ విగ్గిల్స్వర్త్ 6వ సంవత్సరములోనే బాప్తిస్మం పొంది తన తల్లిని ఆ రోజునే రక్షించాడట. కనుక బాప్తిస్మము అనేది గ్రహింపు వచ్చాక. గ్రహింపు ఎప్పుడు వస్తుంది? పాపమును గూర్చి, నరకమును గూర్చి, పరలోకము గూర్చి, యేసు ప్రభు యొక్క శిలువ యజ్ఞ యాగమును గూర్చి అవగాహన, గ్రహింపు ఎప్పుడైతే నీకు వస్తాదో అప్పుడు బాప్తిసం పొందే వయసు నీకు వచ్చేసినట్టే లెక్క. అది 5వ సంవత్సరమా, 6వ సంవత్సరమా, 7వ సంవత్సరమా, నీకెన్నేళ్ళు వచ్చినాయి అనేది ముఖ్యం కాదు. అంతేగాని పెళ్ళి కుదిరాక బాప్తిసం, ఇల్లు కట్టుకున్నాక బాప్తిసం, మనవడు పుట్టాక బాప్తిసం, రోగం పోయాక బాప్తిసం, ఇది కరెక్ట్ బాప్తిస్మాలు కాదు. పెళ్ళికి బాప్తిస్మాలు పొందినట్లయితే అవి కరెక్ట్ బాప్తిస్మాలు కాదని నేను ఖరాఖండిగా చెప్తున్నాను. అది మారు మనసు లేని బాప్తిస్మాలు అవి. సరే, బైబిల్ గ్రంథములో కొన్ని బాప్తిస్మాల గురించి నేను తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పేతురు లేచి నిలబడి వాక్యం చెప్తుంటే 3000 మంది యూదులు రక్షించబడ్డారు. ఎలా రక్షించబడ్డారంటే, ఈ పేతురు చెబుతున్న వాక్యం ఆ హృదయములో గుచ్చబడి పొడవబడి, అయ్యా రక్షణ పొందడానికి ఏం చేయాలి అని చెప్పినాడు. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారన్నప్పుడు 3000 మంది అక్కడ యూదులు రక్షణ పొందారు, బాప్తిస్మము పొందారు. వెంటనే వాళ్ళ బట్టలు ప్రిపేర్ అయ్యి, లేకపోతే ఇంటికాడ చెప్పి, భర్తలకు చెప్పి, బిడ్డలకు చెప్పి, అత్త మామలకు చెప్పి, అందరికి చెప్పి బాప్తిస్మం పొందలేదు. పొడవబడిన వెంటనే బాప్తిస్మం పొందారు. అది కరెక్ట్. ఎన్నిసార్లు వాక్యం నేను పొడుస్తున్నా మనసు కఠినం చేసుకుని జీవిస్తున్నారేమో ఆలోచన చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 36, 37, 38 వచనాలు చూసినట్లయితే
వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. నీవు హృదయముతో విశ్వసించినలా పొందవచ్చునని చెప్పెను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాని ఉత్తరమిచ్చెను. దేవుని స్తోత్రం. అప్పుడు ఫిలిప్పు నపంసకుడు ఇద్దరును నీళ్ళలో దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చెను. దేవునికి స్తోత్రం. నపంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు రథం మీద. యెరూషలేము ఆరాధనకు వచ్చాడు, అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతుంటే ఆ యెషయా గ్రంథం రథంలో కూర్చుని చదువుకుంటున్నాడు. ఇతను ఒక రాణి కింద అధికారి. సరే, అతనికి అర్థం కావట్లా. అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పును ప్రేరేపించినప్పుడు ఫిలిప్పు ఆ రథాన్ని అందుకొని, అయ్యా నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నప్పుడు, చెప్పేవాడు ఉంటే కదా నాకు అర్థమయ్యేది అని అంటాడు. అప్పుడు చదవబడిన ఆ వాక్యాన్ని వివరించినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏముంటుంది? యేసుప్రభు శిలువ మరణాన్ని గురించి ఉంటుంది. బాప్తిసం గురించి ఏమైనా ఉంటుందా? మారు మనసు గురించి ఉంటుందా? ఉండదు. నీళ్ళు కనబడ్డాయి త్రోవలో, ఇగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని వెంటనే అక్కడ బాప్తిసం పొందడం జరిగింది. అతను బాప్తిస్మానికి ప్రిపేర్ అయి రాలేదు. బాప్తిసం ఈ వారంలో పొందాలి, ఈ రోజున పొందాలి, ఇక్కడ పొందాలి, అప్పుడు పొందాలి, వారితో పొందాలి, ఆ చర్చిలో పొందాలి, ఈ చర్చిలో పొందాలి, ఆ మిషన్లో పొందాలి, ఈ మిషన్లో పొందాలి, ఆ సేవకుడితో తీసుకోవాలి, ఈ సేవకుడితో తీసుకోవాలి అని నిర్ణయించుకోలేదు. వాక్యం అంగీకరించిన వెంటనే, గ్రహించిన వెంటనే, ఇదిగో నీళ్ళు, ఆటంకం ఏమిటి? ఆయనకి ఆటంకం లేదు, ఇతనికి ఆటంకం లేదు. బాప్తిసం వెంటనే పొందేసి, మీరందరూ కూడా వెంటనే బాప్తిసం పొందిన వారి జాబితా నేను చెప్తున్నాను మీకు. వెంటనే బాప్తిసం పొందిన వారి జాబితా, వాక్యం గ్రహించిన వెంటనే, పాపములు గ్రహించిన వెంటనే, యేసు మరణాన్ని గ్రహించిన వెంటనే, పరలోకమును గురించి, నరకాన్ని గురించి గ్రహించిన వెంటనే బాప్తిసం పొందిన వారి జాబితా ఇవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 47వ వచనంలో చూసినట్లయితే, ఆ కొర్నేలి ఇంటికాడ చాలామంది సమూహం కూర్చున్నారు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, అతని సైన్యాధిపతులు అందరూ కూడా. పేతురు గారు వచ్చి వాక్యం చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వాక్యం చెప్తున్నప్పుడు అలా అందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మే ముందు పొందేశారు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మే ముందు పొందేశారు. అప్పుడు అంటున్నాడు పేతురు గారు, మన వల్లే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించిన తరువాత కొన్ని దినముల తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకున్నారు. హల్లెలూయా. వీళ్ళు సహృదయముతో, వాళ్ళందరూ అన్యులు, దేవుని తెలియని వారు, వాక్యం తెలియని వారు. పేతురు గారు వచ్చి వాక్యం వింటుంటే, చాలా శ్రద్ధగా వింటుంటే పరిశుద్ధాత్ముడు బయట ఉండలేకపోయాడు. వారందరి మీదకి దిగి వచ్చేసాడు. బాప్తిసం పొందకముందే పరిశుద్ధాత్మ. అప్పుడు పేతురు గారు లేచి, మీరు బాప్తిసం కూడా పొందాలి అని చెప్పినప్పుడు కొర్నేలి, అతని ఇంటి వారు, అక్కడ ఉన్నవారు అందరూ కూడా వాక్యం విన్న వెంటనే బాప్తిసం పొందారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు బాప్తిసం పొందినా కూడా చాలా మంది ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదు. 2 బాప్తిస్మాలు ఉన్నాయి, నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం. దాన్ని అగ్ని బాప్తిసం కూడా అన్నారు యేసయ్య. ఈ బాప్తిసం అనుభవంలోకి ఇంకా చాలా మంది రాలే. స్తోత్రం కలుగును గాక. ఇంకా వెంటనే బాప్తిసం పొందిన వారు మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 9వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ మరి ఒక ఆయన యూదులను చంపేయాలి, ఇశ్రాయేలును చంపేయాలి, క్రైస్తవులను చంపేయాలని ఆరాటం పోరాటం తెలిపోతున్నాడు. మిట్ట మధ్యాహ్నం 3 గంటల వేళ, సౌలా సౌలా మునుకోలులకు ఎదురుతున్నట్టు నీకు సాధ్యం కాదని, నువ్వెవరివయ్యా, నువ్వు హింసించుచున్న ప్రభువును. అతని కన్నుల్లో పొరల వంటి రాలిపోయాయి. అలా చోటుకెళ్ళు, అతనికి వాక్యం చెప్తాడని చెప్పినప్పుడు అతను వెళ్ళాడు, వాక్యం విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను లేచి బాప్తిసం పొంది ఆహారం తీసుకుని బలపరచబడ్డాడు. వెంటనే అప్పటి వరకు
క్రైస్తవులంటే పగ, కసి, చంపేయాలి అనుకున్న ఇతను వెంటనే దేవుడి దర్శనం వచ్చినప్పుడు అక్కడ దైవజనుడు వాక్యం చెప్పిన వెంటనే అంగీకరించి బాప్తిస్మం పొందారు. ఎంతకాలం